Hi students, good evening to all. Before videos lo group enti anedante students ki just a few information ఇవ్వడం కోసం చేశాం. నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ వీడియో అన్నమాట. ఇది ఏంటంటే మన సిస్టమ్ గురించి కానీ ఏదో నాకు తెలిసిన 4 మాటల్లో మన శ్రీ చైతన్య సిస్టమ్ గురించి కొంతమంది కోరటం వల్ల చెప్పడం అవుతుంది. దాంట్లో ఏంటంటే అసలు 10th క్లాస్ చదివిన తర్వాత ఏ గ్రూప్స్ తీసుకోవాలి, బైపీసీ తీసుకుంటే సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఎంపీసీ తీసుకుంటే సబ్జెక్ట్స్ ఏముంటాయి, ప్రాక్టికల్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేక అడుగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్. సో దానివల్ల చెప్పాను అవి. ఇదేంటంటే మన పర్సనల్గా ఒక స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఎలాంటి నాలెడ్జ్ని ఇవ్వాలి అబౌట్ శ్రీ చైతన్య అనే దాని గురించి దీంట్లో చూద్దాం. అసలు శ్రీ చైతన్య సిస్టమ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా అనేది మనం లాస్ట్లో నేను కంక్లూజన్ ఇస్తాను. బట్ దాంట్లో సబ్ గ్రూప్స్ ఇందాక ఎంపీసీ బైపీసీ చెప్పాం బిఫోర్ వీడియోలో. దీంట్లో ఏంటంటే ఎంపీసీలోనే అసలు అడుగుతున్నారు ఇన్ని గ్రూప్స్ ఎందుకు ఉంటున్నాయి, ఎంపీసీ అంటే ఎంపీసీ కదా, మళ్ళీ ఏంటి ఇన్ని గ్రూప్స్, బైపీసీ అంటే బైపీసీ, దాంట్లో మళ్ళీ ఇన్ని గ్రూప్స్ మాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా. సో వాళ్ళ కోసం ఇక్కడ చూడండి, ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్కి మనం సజెస్ట్ చేసిన స్టూడెంట్ డెసిషన్ తీసుకున్నా ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఇందాక చెప్పిన జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అని ఒక 2 ఎగ్జామ్స్ చెప్పుకున్నాం. ఆ ఎగ్జామ్స్ కి సంబంధించినవి కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి, ఏఏట్రిబుల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఐపీఎల్ సూపర్ 60 అని ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ క్లాస్ రూమ్ ఏసీ వరకు చాలు, మాకు హాస్టల్లో వద్దు, లేదంటే హాస్టల్లో ఏసీ ఉండాలి క్లాస్లో వద్దు, ఇలా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి అది పేరెంట్ టు అని మాట్లాడుకోవాలి. అక్కడ వచ్చేసి సిఐపిఎల్ అది ఏసీ రూమ్స్, ఐపీఎల్ ఐసీ ఇవేమో ఏసీ రూమ్స్ ఏసీ, ఇది కోర్స్ పేరే ఐపీఎల్ ఐసీ. తర్వాత ఎన్పిఎల్ నియాన్, నియాన్ ఐసీ, లియో ఐసీ ఇలా ఉన్నాయి. జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నా. ఐపీఎల్ అండ్ సిఐపిఎల్, ఐపీఎల్ ఐసీ ఇవేమో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కి సంబంధించి, అంటే ఐఐటి ఇంజనీరింగ్ అవ్వాలంటే అలా ఆ వేలో ఉంటాయి అవి. తర్వాత ఎన్పిఎల్ అండ్ నియాన్ ఐసీ ఇవేమో ఏఐట్రిబుల్ ఎగ్జామ్ కి సంబంధించింది. అయితే వీళ్లకు ఇది రాయకూడదా అంటే రాయొచ్చు, అంటే స్టూడెంట్ క్యాలిబర్ని బట్టి కూడా ఉంటుంది. స్టూడెంట్ దానికి సూటబులా కాదా అనేది కూడా మనం బేస్డ్ ఆన్ ద బట్టి ఐక్యూ లెవెల్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఇక లియో ఐసీ అనేది లియో ప్రోగ్రామ్. ఈ లియో ప్రోగ్రాంలో ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ తో పాటుగా ఎంసెట్ చెప్తారు. ఓకే, ఇది లియో ఐసీ. ఇప్పుడు ఈ ఇయర్ లియో అని అనేవాళ్ళు దానికి ఐసీ అని యాడ్ చేశారు అంతే. వీళ్ళకి కూడా ప్రోగ్రామ్ అనేది ఎంసెట్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఒక టాపర్ స్టూడెంట్ అయి ఉండి చదవగలిగిన స్టూడెంట్కి ఇవి ఏం తీసుకోవచ్చు. ఇప్పుడు లియో అన్నంత మాత్రాన అక్కడ ఇవి చెప్పరు అని కాదు, అతనికి ఎంసెట్ ప్రోగ్రామ్ వెళ్ళిద్ది, ఇవి చెప్పరు అన్నమాట. ఏఐట్రిబుల్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. తర్వాత ఈ ప్రోగ్రామ్కి ఏంటి ఒక్కోదానికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సిలబస్ 2 months కి కంప్లీట్ అయింది అనుకోండి, రిమైనింగ్ అంతా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మీద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాగా క్యూములేటివ్ ఇవన్నీ వీకెండ్స్ పెడుతూ మొత్తం అన్ని కలిపి మళ్ళీ క్యూములేటివ్ పెడుతూ అట్లా జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్. ఐపీఈ సిలబస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అంటే క్లారిటీ, ఈ ఐపీఎల్, సిఐపీఎల్, ఐపీఎల్ ఐసీ ఇవన్నీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్, ఎన్పిఎల్ నియాన్ ఐసీ ఏఐట్రిబుల్ అండ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అంతే. ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటర్మీడియట్ సిలబస్ త్వరగా కంప్లీట్ చేసి అక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ వేలో వెళ్ళిపోతుంది సిలబస్. ఓకేనా? ఇది మాత్రం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రన్ అవ్వదు, ఏఐట్రిబుల్ రన్ అవ్వదు, ఎంసెట్ మాత్రం రన్ అయ్యి. ఓకేనా? ఎంసెట్ చెప్తారు. ఇది తర్వాత ఇంకో మాట, విజయవాడలో అదే ఎక్కడ ఎటు ఏంటంటే ఏలూరు రోడ్డు సైడు ఉంటాయి. ఈ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఏలూరు రోడ్డు, డే స్కాలర్ క్యాంపస్ కానీ హాస్టల్ క్యాంపస్ కానీ మ్యాక్సిమం అంటే రామన్ భవన్ 1, 2, 3, 4, 5 గర్ల్స్ ఆర్య భవన్ అంటారు. అవన్నీ కూడా అటు గన్నవరం వెళ్ళే దారిలో మనకి గోడవల్లని అంటే సిటీ బస్సు ఆపుతారు, అటు సైడ్ ఉంటాయి ఇవన్నీ కూడా. బస్ స్టాండ్ నుంచి సిటీ బస్సు అడిగితే ఎవరైనా చెప్తారు. ఇవన్నీ అటు ఉంటాయి, ఆల్మోస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంకా అటే ఉంటాయి. తర్వాత ఇంకొకటి వచ్చేసి
ఇంకొక అదొక మొద్దు గుర్తు అంతే. ఇవేమో ఏలూరు రోడ్డు ఉంటాయి, తర్వాత బందర్ రోడ్డు అంతా బైపీసీ క్యాంపస్లో ఉంటాయి. అంటే ఎంపీసీ కూడా ఉంటుంది. ఎక్కువ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఏఈ ట్రిపుల్ రన్ అయ్యేదల్లా ఆర్బీ 1, 2, 3, 4, 5 అటు రన్ అవుతాయి కదా, అటు సైడ్ ఉంటాయి ఏలూరు రోడ్డు. అదే బస్ స్టాండ్ నుంచి బందర్ రోడ్డు కనుక తీసుకుంటే ఈ బైపీసీ క్యాంపస్లు ఉంటాయి. ఓకే, అంటే క్యాంపస్లో ఎక్కడ ఉంది అనేది కొంచెం మినిమం నాలెడ్జ్ మనం పేరెంట్కి ఇవ్వాలి అనుకుంటే ఎగ్జాక్ట్ అడ్రస్ అనేది అక్కడ ఫోన్ నెంబర్లు ఉంటాయి ఓకే, కానీ ఇదిగో ఈ బస్సు ఎక్కాలి, ఇలా ఈ రోడ్డు వెళ్ళాలి అనేది ఇచ్చితే చాలు, మినిమం గైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ బైపీసీ చూడండి, ఎలైట్ సూపర్ 60, ఎయిమ్స్ సూపర్ 60, ఎంపీఎల్, మెడికాన్, లియో ఐసీ ఉన్నాయి కదా. ప్రోగ్రామ్స్ తక్కువ అన్నట్టు కనిపిస్తున్నాయి కానీ సేమ్ అక్కడ లాగానే ఇక్కడ కూడా ఇవి హైయెస్ట్. ఇందాక బిఫోర్ వీడియోలో నీట్ ఎగ్జాము చెప్పా కదా, ఎయిమ్స్ నీట్ అని. అలా ఎయిమ్స్ నీట్కి చెప్పాలంటే ఐ మీన్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదం సైడ్ ఆయుష్ సైడ్ వెళ్ళాలంటే రాసే ఎగ్జామ్స్కి అవసరమైన ప్రోగ్రామ్ రన్ అయ్యేది ఎలైట్ ఎయిమ్స్లో అంతే. అయితే ఎంపీఎల్లో కొంచెం టచ్ అయ్యి హాఫ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నంతగా కాదు, ఇక్కడ ఏంటంటే తక్కువ ఐపీఈ మీన్స్ ఇంటర్మీడియట్ సిలబస్ తక్కువ, నీట్కి ఎయిమ్స్కి అవసరమైన సిలబస్ ఎక్కువ రన్ అయింది, మ్యాక్సిమం ఎక్కువ రన్ అయింది. ఇక్కడ వచ్చేసి ఎంపీఎల్ మెడికల్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ అండ్ అంటే 3 పార్ట్స్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ సిలబస్, మెడికాను అండ్ నెక్స్ట్ నీట్కి అవసరమైనది కూడా రన్ అవుతూ ఉంటుంది ఎంపీఎల్. మెడికాన్ అంటేనేమో నీట్ని టచ్ చేసేది ఉండదు, అంటే నీటు ఎయిమ్స్ రాసేటంత ప్రోగ్రామ్ ఇక్కడ అవ్వాలంటే అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఎంసెట్, ఐపీఈ ప్లస్ ఎంసెట్ ఇట్లా 2 పార్ట్స్గా డివైడ్ జరుగుతుంటుంది. ఇక్కడ వచ్చి మరి లియోలో కూడా ఇంటర్మీడియట్ ఎంసెట్ అంటే మీరు అడగవచ్చు మరి మెడికాన్కి లియో ఐసీకి తేడా ఏంటి, రెండిట్లో ఎంసెట్ ఐపీ అంటున్నారు కదా అని. అంటే ఇక్కడ ఉన్న దానికి ఇక్కడ దానికి పర్సంటేజ్ అనమాట. సపోజ్ ఇప్పుడు మెడికాన్లో 60% ఎంసెట్ రన్ అయింది అనుకోండి, 40% ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పారు అనుకోండి. కానీ లియోలోనేమో దగ్గర దగ్గర 70% ఇంటర్మీడియట్కి ఐపీఈకి సంబంధించింది జరుగుద్ది, 30% వచ్చి ఎంసెట్కి అవసరమయ్యే జరుగుద్ది. అలా ఉంటాయి అనమాట ప్రోగ్రామ్స్ అనేవి. ఓకేనా, ఒకసారి బ్రీఫ్గా చూడండి, తీయండి. ఇక్కడ 3 మాటలు చెప్పాలి. ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి సంబంధించి ఏమో ఈ గ్రూప్స్ ఒకసారి కొన్ని స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. ఈ గ్రూప్స్ జేఈ మెయిన్స్ ప్లస్ ఏఐఈకి సంబంధించి ఈ గ్రూప్స్. తర్వాత నీట్ ఎయిమ్స్ రాయాలంటే ఇవి ఆ 2. తర్వాత ఎంసెట్ రాయాలంటే ఇవి. ఓన్లీ జస్ట్ ఇంటర్మీడియట్ అండ్ ఎంసెట్కి కూడా న్యాయం జరిగిద్ది ఈ 2 ప్రోగ్రామ్స్. ఎంపీసీ వాళ్ళకి ఇది, బైపీసీ వాళ్ళకి ఇది. ఓకేనా.